శ్రీమాత్రే నమః. నమస్తే అండి అందరికి. ఎలా ఉన్నారండి అందరూ? ఈరోజు మనం వయస్సు గురించి మాట్లాడుకుందామండి. వయస్సు వయస్సు అనేది చాలా ప్రమాదం, అలాగే చాలా అవసరం, అలాగే చాలా చెడ్డది కదా. వయస్సు అనేది టాపిక్లోకి వెళ్ళేసరికి మనకి బాబోయ్ నా వయసు ఎంత, నా వయసు ఎంత, ఇంకా చిన్నపిల్లల్లా కనపడాలి, ఎంత ఏజ్ వచ్చినా చిన్నపిల్లల్లా కనపడాలని మనం అనుకుంటాం కదండి. ఏ వయసులో ఏం చేయాలి, వయసుని బట్టి మనం ఎలా ప్రవర్తించాలి, ఏ ఎంత ఏజ్లో ఏం చేయాలనేది ఇప్పుడు చూద్దామండి. థ్యాంక్ యూ. నా వీడియోని చివరి వరకు చూడడానికి ప్రయత్నం చేయండి. ఎవ్వరు చివరి వరకు చూడట్లేదు, ఒక కామెంట్ ఒక లైక్ కూడా చేయట్లేదు. చేయండి, ఒకసారి ఒక చిన్న కామెంట్ చిన్న లైక్ చేసి చివరి వరకు చూడడానికి ప్రయత్నం చేయండి. నా ఈ చిన్న ప్రపంచంలోకి మీ అందరికీ ఆహ్వానం పలుకుతూ వెల్కమ్ టు వరల్డ్ ఆఫ్ ఫన్. ఈరోజు పెళ్లి రోజులు పుట్టినరోజులు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరికి నా యొక్క శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మీరు ఇలాగే మరెన్నో పెళ్లి రోజులు పుట్టినరోజులు జరుపుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇకైతే టాపిక్లోకి లేట్ చేయకుండా వచ్చేద్దామా. ఏజ్, వయస్సు. మీరు ఇప్పుడు అందరూ కామెంట్స్ చేసి మీ వయసు ఎంత అని నన్ను అడగండి, ఎందుకంటే ఆడదాని వయసు మగవాడి జీతం చెప్పడానికి లేదు కాబట్టి, అది రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి కాబట్టి నా మీద పడిపోకండి అందరూ. ఓకే ఓకే, మీరు గెస్ట్ చేయండి నా వయసు ఎంత ఉంటుందో. ఓకేనా, థ్యాంక్ యూ. ఇప్పుడు మనం ఏ వయసులో ఏం చేయాలో చూద్దాం. 1 to 10 years బాగా నవ్వాలి, ఎందుకంటే ఆ వయసులో పిల్లలకి ఏమీ తెలియదండి. మనం ఏది చెప్తే అదే వింటారు, మనం పెట్టిందే తింటారు, మనం తీసుకెళ్తే వస్తారు, కూర్చోమంటే కూర్చుంటారు, లేదా ఏదైనా కావాలంటే ఏడుస్తారు, ఇచ్చే వరకు ఏడుస్తారు. మనం చెప్పిన మాటకే 100 కంప్లైంట్స్ చేస్తారు. అది నిజమా అబద్ధమా తెలీదు, మనం ఏది చెప్తే అదే వింటారు. ఏంటి, బాగా నవ్వుతారు. నవ్వే వయసు ఆడుకునే వయసు కదండి. 1 to 10 years వరకు నవ్వే వయసు. నెక్స్ట్ 10 to 20 years. 10 to 20 years ఏంటంటే వీళ్ళు చక్కగా, ఆడపిల్లలు అయితే మెచ్యూర్ అవ్వి సంతోషంగా పార్టీలు అవి చేసుకుంటుంటారు. మగపిల్లలు అయితే అబద్ధాలు చెప్పి బయటికి వెళ్తారు. ఆడపిల్లలు కూడా ఈ నవ్వేడేసి ఏం తక్కువ తినట్లేదులేండి, వాళ్ళు కూడా చాలా అబద్ధాలు చెప్తున్నారు. బట్ మనం కొన్ని చూడాలి, కొన్ని చూడకూడదు. చూడాల్సినవి ఏంటంటే మన అబ్బాయి ప్రవర్తన, మన అమ్మాయి ప్రవర్తన ఎలా ఉంది ఆ వయసులో చూడాలి. కొన్ని చూడకూడదు. దొంగచాటుగా సినిమాలకు వెళ్తారు, దొంగచాటుగా పార్టీలకు వెళ్తారు. అవి హెల్దీ పార్టీలు అనుకోండి, మనం వాళ్ళని నిందించక్కర్లేదు, క్వశ్చన్ చేయక్కర్లేదు. అదే అన్హెల్దీ అనుకోండి, ఖచ్చితంగా అడగాల్సిందే. కాబట్టి ఈ వయసులో పార్టీలు, సినిమాలు, షికార్లు చేస్తూ ఉంటారు పిల్లలు కూడా. కొన్ని మనం చూడాలి, కొన్ని మనం చూడకూడదు. ఆ వయసు 10 to 20 years పార్టీలకు వెళ్ళే వయసు, తిరిగే వయసు. మనం ఎంత ఆప్ చేసినా ఆగరు. నచ్చిన బట్టలు కట్టుకోవాలనుకుంటారు, నచ్చిన ప్రదేశానికి వెళ్ళాలనుకుంటారు. మనం ఏదైనా చెప్తే వాళ్ళకి నచ్చదు, కాబట్టి వాళ్ళు చెప్పిందే వేదం అంటారు. కాబట్టి వాళ్ళకి నచ్చినట్టు మనం ఉందాం, వాళ్ళని మన కంట్రోల్లో పెట్టుకుందాం. నెక్స్ట్ 20 to 30 years. మీరు ఏ ఊరన్నా వెళ్ళాలనుకుంటున్నారా, ఏదైనా ఒక తీర్థయాత్ర చేయాలనుకుంటున్నారా, ఏదైనా ఒక కెరియర్లో నిలబడాలనుకుంటున్నారా, ప్రయాణాలు ఏమన్నా చేయాలనుకుంటున్నారా, ఈ ఏజ్లో టపా 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 చేసేయండి. ఎందుకంటే నెక్స్ట్ 30 దాటిందంటే మనం ఏమీ చేయలేం. ఎందుకంటే 30 తర్వాత పెళ్ళి, పిల్లలు, భార్య, భర్త, కుటుంబం, ఒక ఉద్యోగం, ఈ యొక్క లింక్లో పడిపోయి దీంట్లో మనం సతమతం అయిపోతూ ఉంటాం. కాబట్టి ఆ ఏజ్లో మనం ఏదైనా చెయ్యాలన్నా కూడా చేయలేకపోతాం. చేయడానికి టైం ఉండదు ముందు, ఎందుకంటే ఎంతసేపు మన వాళ్ళ కోసం కష్టపడి మన వాళ్ళ కోసం చేయటమే సరిపోద్ది. కాబట్టి 20 to 30 years మధ్యలో ఏం చెయ్యాలనుకుంటున్నారో, ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటున్నారా, లేదంటే ఒక మంచి మీ మనసులో చిన్నప్పటి నుంచి ఒక కోరిక ఉంటుంది. నాకు ఒక కోరిక ఉందండి చిన్నప్పటి, అంటే రీసెంట్గా కొన్ని కోరికలు చాలా వచ్చాయంటే ఏదో అన్హెల్దీ కోరికలు అయితే కాదండి, హెల్దీ కోరికలే. నా కోరిక ఏంటంటే, బాగా ఇష్టమైన కోరిక ఏంటంటే రెండు ఉన్నాయండి. ఒకటి చార్ధామ్ యాత్ర చేయాలి, 2 అమర్నాథ్ యాత్ర చేయాలి. ఎందుకంటే నాకు ప్రకృతిని ఆస్వాదించడం అంటే చాలా ఇష్టం. కొండలు, గుట్టలు, లోయలు, నీరు అంతా చూడడం అంటే చాలా ఇష్టం. నీటిలో ఆడుకోవడం అంటే చాలా ఇష్టం. కాబట్టి దానికోసం నేను ఇప్పటి నుంచే రూపాయి పోగేస్తున్నానండి. కాబట్టి ఆ ఏజ్లో నేను చేయలేకపోయాను, బట్ ఇప్పుడు చెయ్యాలి కదా, చేయడానికి నేను రెడీగా ఉన్నాను. కాబట్టి ఆ ఏజ్లో కొన్ని కోరికలు ఉంటాయి, అవి తీర్చుకోవడానికి ప్రయత్నం చేయండి. ప్రయాణాలు చేయాలనుకుంటున్నారా, ఏదైనా ఊరు వెళ్ళాలనుకుంటున్నారా వెళ్ళండి, స్నేహితులతో కలిసి వెళ్ళాలనుకుంటున్నారా వెళ్ళండి, కానీ తప్పటడుగు వెయ్యొద్దు. ఇది
ఖచ్చితంగా నేను చెప్తాను. తప్పటడుగు వెయ్యొద్దు. తల్లిదండ్రులకి మనం ఎప్పుడు చెడ్డ పేరు తీసుకురావద్దు. నేను జీవితంలో చేసింది ఒకే ఒక్క తప్పండి. దానివల్ల ఇప్పటికీ నేను చాలా బాధపడతాను. కానీ నా అదృష్టం అనుకోవాలా? లేదంటే నా తల్లిదండ్రుల దురదృష్టం అనుకోవాలో నాకు తెలీదు కానీ, నేను చేసిన ఆ తప్పు తెలిసినా కూడా మా అమ్మ నన్ను ఇంత మాట అనలేదండి. అసలు హ్యాట్స్ ఆఫ్ టు మై మదర్ అండి. నిజంగా చెప్పాలంటే నేనే ఇంకా చాలా సార్లు తిడతాను కానీ, ఇంత మాట కూడా నన్ను పోలే బుజ్జి జరిగిపోయిందేదో జరిగిపోయింది. ఇక మీదటైనా మనం జాగ్రత్తగా ఉందాం అందనమాట. అలాగని ఎవరితోనో ఎళ్ళిపోవటం అలాంటి పనులు కాదండి. నేను ఒక మంచి పనే చేశాను. కానీ ఆ చేసే ముందు ఒక్క మాట మా అమ్మకి చెప్పుంటే నా జన్మ ధన్యమైపోయి ఉండేదండి. బట్ అదే అంది మా అమ్మ. "బుజ్జి నువ్వు చేసింది తప్పనట్ల. బట్ నాకు చెప్పకుండా చేసి అయిపోయిన తర్వాత చెప్పావు చూడు, అది చాలా పెద్ద తప్పు. ఎందుకంటే దానివల్ల నీవు ఈరోజు నీ ఆరోగ్యాన్ని పోగొట్టుకున్నావు. రేపొద్దున నువ్వు సహాయం చేసినోళ్ళు ఎవరైనా వచ్చి చూస్తారా?" అని మా అమ్మ అందండి. ఖచ్చితంగా నేను ఆ రోజు నిజంగా మా అమ్మకి చెప్పకుండా తప్పే చేశాను. ఈ వీడియో ముఖంగా మా అమ్మని క్షమించు. చాలా సార్లు అడిగాను. మళ్ళీ అడుగుతున్నాను. ఓకే. కాబట్టి ఆ వయసులో చేయాల్సిన ప్రయాణాలు చేయండి. హెల్తీ లైఫ్ గడపండి. ఓకే. నెక్స్ట్ 30-40 ఇయర్స్. 30-40 ఇయర్స్‌లో ఏం చేయాలంటే ఆలోచించాలి. అంటే కూర్చొని ఎంతసేపు కంచంలో అన్నం పెట్టుకుని ఆలోచించమని కాదు. నెక్స్ట్ మనం ఏం చేయాలనుకుంటున్నాం? కెరియర్ చేస్తూ, జాబ్ చేస్తున్నారా జాబ్ చేసుకుంటూ, బిజినెస్ చేస్తున్నారా బిజినెస్ చేసుకుంటూ దాన్ని ఎలా గ్రోత్ చేయాలి? ఇంట్లో పరిస్థితులను ఎలా మెరుగుపరచాలి? లేదా మనకొక స్నేహం ఉంది. స్నేహాన్ని ఎలా నిలబెట్టుకోవాలి? లేదా మనం ఇంకా జీవితంలో ముందుకెళ్ళాలి. కొంత సంపాదించాలి. మన పిల్లలకి ఎంత మనం దాచిపెట్టాలి. ఆడపిల్ల అయితే పెళ్లికి ఎంత ఖర్చు అవుతుంది. మగ పిల్లాడైతే వాడి పెళ్లికి ఎంత ఖర్చు అవుతుంది. వాడి చదువులకి ఎంత ఖర్చు అవుతుంది. ఆడపిల్ల చదువుకైతే ఎంత ఖర్చు అవుతుంది. ప్రతిరోజు నెలకి ఎంత మెయింటైన్ అవుతుంది. ఈ ఒక 20,000 ఖర్చు అవుతుందంటే మనం ఇంకొక 20,000 అంటే 40,000 మనం నెలకి ఎలా సంపాదించాలి? ఆ సంపాదించడానికి మనం ఏ స్టెప్ తీసుకుంటున్నాం అని ఎప్పుడు కూడా 30-40 సంవత్సరాల వయసులో ఆలోచిస్తే ఆ ఆలోచన కరెక్ట్‌గా ఉంటదండి. ఓకే. కాబట్టి కెరియర్ గురించి ఆలోచించండి. ఇప్పుడున్న స్థితి నుంచి ఇంకా ఉన్నత స్థితికి ఎలా ఎళ్ళాలన్న విషయం గురించి ఆలోచించండి. ఆలోచనలనేవి సవ్యంగా చేయండి. ఆలోచన ఒక్కడు తీసుకోకండి. కుటుంబం అంటూ ఉంటే భార్యాభర్తలిద్దరూ కలిపి ఆలోచన నిర్ణయాలు తీసుకోండి. అప్పుడే మీరు జీవితంలో ముందుకెళ్ళగలుగుతారు. కాబట్టి ఆలోచన చెయ్యండి. నెక్స్ట్ 40-50 సంవత్సరాల మధ్యలో ఇంతవరకు మీరు జీవితం చాలా చూసేసారు. అంటే ఇంచుమించు 50% లైఫ్ చూసేసారు కదండీ! నవ్వేశారు. ప్రయాణాలు చేసేసారు. పార్టీలు, ఫంక్షన్‌లో తిరిగేసారు. జీవితం అంతా ఆలోచించారు. ఇప్పుడు మీకు కొంత అనుభవం వచ్చుంటది. 40-50 ఇయర్స్ మధ్యలో మీకు కొంత అనుభవం వచ్చింది. ఏది చెయ్యొచ్చు, ఏది చేయకూడదో అనుభవం వచ్చింది కదా! ఇప్పుడు మిమ్మల్ని అడిగితే మాత్రమే సుమి మీరంతట మీరెళ్లి గోక్కొని సలహా చెప్పమని కాదు. మిమ్మల్ని ఎవరైనా అడిగితే సరైన సలహా చెప్పగలుగుతారు. ఎప్పుడు కూడా ఇయన్నీ కరెక్ట్‌గా చేసినప్పుడు ఎదుటి మనిషి మనల్ని ఏదైనా సలహా అడిగినప్పుడు 40-50 సంవత్సరాల వయసులో మనం సలహా చెప్పే స్టేజ్‌లో ఉండాలి. అంతేకాని ఇంకా ఎవరి దగ్గరో సలహాలు తీసుకునే స్టేజ్‌లో మనం ఉండకూడదనమాట. కాబట్టి 40-50 సంవత్సరాలు మనకొచ్చాయంటే మన జీవితం ఎదుటివాడికి ఒక గుణపాఠంలా ఉండాలి. ఎందుకంటే ఈళ్ళు కెరియర్‌లో ఇంత ముందుకొచ్చారు. మనం వీళ్ళలా తయారవ్వాలి. మనకి ఒక లెసన్‌లా ఉండాలనమాట. ఆ లెసన్ ఎలా ఉండాలి? పోరాటం. జీవితం కోసం ఎంత పోరాటం. మనం ఎంత సంపాదించాం. నీతిగా, న్యాయంగా ఎంత సంపాదించాం. దానికోసం మనం ఎంత కష్టపడ్డాం అన్న మన లైఫ్ ఎదుటి వాళ్ళకి ఆదర్శంగా ఉండాలనమాట. అంతేకాని సొల్లు కబుర్లేసుకొని ఇదంతా గడిపేసామనుకోండి, మనం వాళ్ళకి ఆదర్శంగా ఏమి చూపించలేం. వాడు మనం సలహా అడిగినా మనం ఏం చెప్పలేం. కాబట్టి మనం ఎప్పుడు సలహా చెప్పే స్టేజ్‌లోనే ఉండాలి కానీ, కిందకి దిగిపోయే స్టేజ్‌లో ఉండకూడదు. ఇప్పటికి నన్ను అందరూ సలహాలు చాలా బాగా అడుగుతారు. నేను అలాగే చెప్తాననమాట. అంటే ఇవన్నీ చేశారంటే కొన్ని చేశాను, కొన్ని చేయలేదు. బట్ చేయాల్సిన అవసరం వచ్చినప్పుడు చేశాను, చేయాల్సిన అవసరం లేనప్పుడు చేయలేదు. కాబట్టి 40-50 సంవత్సరాల్లో అడిగిన వారికి మాత్రమే మనం సలహా ఇచ్చే స్టేజ్‌లో ఉండాలి. నెక్స్ట్ 50-60 సంవత్సరాలు. 50-60 సంవత్సరాలు వచ్చేసరికి మనల్ని మన పిల్లలు, మన వాళ్ళు, మన చుట్టాలు, మన పక్కాలు, మన తోడబుట్టినోళ్ళు అందరూ పక్కకు పెట్టేస్తారు. ఒక ఏంటి ఈజీ చైర్ అనమాట. ఈజీ చైర్ ఇచ్చి టైంకి కాఫీ వస్తది, టైంకి టిఫిన్ వస్తది, టైంకి అన్నీ వస్తాయి. కానీ మన జాగ్రత్త ఎవ్వరు చూడరు. మనల్ని మనం జాగ్రత్తగా చూసుకోవాలి. అప్పుడు మన వయసు అంత వయసులో పూర్వం 70 సంవత్సరాలు మా అమ్మమ్మ ఇప్పటికి 90, 95 ప్లస్ అనుకుంటా అండి. ఇప్పటికే ఆవిడ పని ఆవిడ చేసుకుంటా ఉంటది. ఆ వయసు వచ్చేసరికి మనం ఎలా ఉంటామో మనకు తెలీదు కదా! కాబట్టి మనం ఏం చేస్తున్నాం, ఏం జరుగుతుందనేది మనకు తెలీదు. ఆ వయసు వచ్చేసరికి మనం కొన్ని చేయాల్సిన అవసరాలుంటాయి.
కానీ చెయ్యలేకపోతాం. అప్పుడు ఏం చేయాలంటే మనం ఎవరికి సలహాలు ఇవ్వద్దు, మనం ఏ ఊరు ప్రయాణాలు చేయొద్దు. చక్కగా మన లైఫ్ మనం జాగ్రత్తగా అడుగు తీసి, ఒకవేళ ఇప్పుడు మనం నడుస్తా ఉన్నాం పడిపోయామనుకోండి, మనల్ని ఎవరైనా చూస్తారా? మంచం ఎక్కిన వాళ్ళని ఎవ్వరూ చూడరు. ఏమండి? కాబట్టి ఈ వయసు మనం మనం జాగ్రత్తగా ఉండాల్సిన వయసు. ఆరోగ్యపరంగా, మెంటల్‌గా, ఫిజికల్‌గా మనం చాలా ఆరోగ్యంగా ఉండాల్సిన వయసు. 50-60 సంవత్సరాల మధ్యలో. ఈ వయసుని మనం జాగ్రత్తగా కాపాడుకుంటూ, మనం ఉంది కదా అని ఊరికే తినేయకుండా, లేదు కదా అని పస్తులు ఉండకుండా, సమానంగా తింటూ మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకుంటూ, మనం ఎవరికీ ఒకళ్ళకి మనం బరువు కాకుండా జాగ్రత్తగా ఉండాల్సిన వయసు. కదండీ! కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఈ వయసు వాళ్ళు ఎవరైనా వింటా ఉంటే జాగ్రత్తగా ఉండండి. నెక్స్ట్ 60+. ఇప్పుడు నేను మాట్లాడేది 60-70 ఇయర్స్. ఎంతవరకు బ్రతికితే నవ్వే డేస్ ఎంతవరకు బ్రతికితే ధన్యోస్మి, గ్రేట్. బ్రతకలేకపోతే మనం ఏం చేయలేం. కానీ అందరూ బ్రతకాలని, అందరూ నూరేళ్లు బ్రతకాలని కోరుకుంటున్నాను. ఈ ఏజ్ నుంచి ఏంటంటే రిలాక్స్ అయిపోండి. ప్రేమించడం మొదలు పెట్టండి ఈ వయసులో. అంటే ఇప్పుడు ప్రేమిస్తే మమ్మల్ని ఎవరు పెళ్లి చేసుకుంటారు అంటున్నారు కదా! అది కాదండి. మిమ్మల్ని మీరు ప్రేమించుకోవటం మొదలు పెట్టండి. అంటే మొదటి నుంచి మీ మీద మీకు ప్రేమ ఉండాలి. కానీ ఇక్కడ ఇంకా ఎక్కువ ప్రేమ ఉండాలి. ఎందుకంటారా? ఇక్కడ ఎక్కువగా ఇంకా ప్రేమ ఉన్నప్పుడు మిమ్మల్ని ఎవరైనా ఏమన్నా అన్నా మీకు బాధ అనిపించదు కదండి! ఎవరైనా ఏమన్నా మిమ్మల్ని అన్నారనుకో, ఛీ ముసలోడు పక్కన కూర్చున్నాడు, ముసలిది పక్కన కూర్చొని తింటుంది అన్నారనుకో, సరే అమ్మా అలాగే అంటాం. కానీ అప్పుడు మీరేం చేస్తారు? ఆళ్ళ మాట అనకుండా ఉండటం కోసం మీరు కొంచెం వాళ్ళకి తక్కువగా, వాళ్ళ దగ్గర లిమిట్‌గా ఉంటారు. మిమ్మల్ని మీరు ప్రేమించుకుంటారు. ధ్యానం, ఒక దేవుడి పూజ చేసుకోవటమో, లేదంటే ఒక మంచిది మీ మీ బట్టలు మీరు ఉతుక్కోవటమో ఓపికుంటే. ఓపిక లేకపోతే అది వేరే విషయం అనుకోండి. దానికి వేరే ఆప్షన్స్ ఉన్నాయి. ఎక్కువ దైవనామ స్మరణ చేయటం. ఇంట్లో ఏదో చిన్న చిన్న సహాయం ఏంటంటే, మీరు కూర్చున్న చోట నుంచే ఎవరైనా ఏమన్నా వస్తే మాట్లాడడం, పెద్ద తరహాగా మాట్లాడడం, రిలాక్స్ అనమాట. రిలాక్స్ అయిపోవడం. వాళ్ళు ఏదైనా పెట్టారనుకోండి తినండి. పెట్టినోడిది పాపం పెట్టలేనోడిది పుణ్యం. అంతేనండి ఈ రోజుల్లో. కానీ నేనేమంటానంటే పెట్టినోడిది పుణ్యం, పెట్టలేనోడిది పాపం. వాళ్ళు దాచుకుని మీకేమన్నా పెట్టలేదనుకోండి ఆ పాపం వాళ్ళదే. మీరెళ్లి చూడలేరు కదా! కాబట్టి ఈ వయసులో కూడా పనులు చేసుకునే వాళ్ళున్నారు. ఈ వయసులో కూడా బ్రతికే వాళ్ళున్నారు. మా అమ్మది 95+ అండి. ఇప్పుడు కూడా ఆవిడ మిషన్ కుట్టుకుని ఆవిడకి బోలెడు పొలం ఉంది, ఇల్లుంది, అన్నీ ఉన్నా కూడా ఆవిడ మిషన్ కుట్టుకొని భోజనం తెచ్చుకుంటదనమాట. డబ్బులు తెచ్చుకొని. కాబట్టి ఏ ఏజ్‌లో ఏది చెయ్యాలి అనేది నిర్ణయించుకొని, ఇప్పుడు మీరు ఏ ఏజ్‌లో ఉన్నారు? మీరేం చేస్తున్నారు? నాకు కింద కామెంట్ సెక్షన్‌లో రాయండి. వయసుని ఎవరు తక్కువ చేసి చూడొద్దు. 60 ఏళ్ళొచ్చినోళ్ళు బాగా బ్రతికినోళ్ళున్నారు. 40 ఏళ్ళకే ముసలివాళ్ళు అయిపోయిన వాళ్ళున్నారు. వీళ్ళ సమస్యల వల్ల ముసలివాళ్ళు అయిపోతారు కానీ, వేరే దానివల్ల కాదండి. మంచి ఆహారం తీసుకోండి. మంచి ఆలోచన ఎప్పుడు పాజిటివ్‌గా మంచి ఆలోచనలు చేయండి. అందరూ ఆరోగ్యంగా, హెల్తీగా ఉంటారు. అలాగని నేను నాన్ వెజ్ తినలేనోళ్ళని తినొద్దని చెప్పను. తినేవాళ్ళు ఎవరికి ఏది తినాలనిపిస్తే అది తినండి. ఏది తిన్నా మనస్ఫూర్తిగా కడుపు నిండా తినండి. అంతేకాని తినేసి జిమ్ములు చేసేసి, తినేసి అక్కడికెళ్ళిపోయి, తినేసి వాకింగ్ చేసేసి ఇలాంటివి పెట్టుకోకండి. నేను నాన్ వెజ్ తప్ప అన్నీ తింటాను. కాకపోతే నా పనులన్నీ నేను చేసుకుంటాను. గత 25 సంవత్సరాల నుంచి నేను ఇలాగే ఉన్నానండి. మొహం మారలేదు, లావు అవ్వలేదు, ఏమి అవ్వలేదు. ఎప్పుడు ఇలాగే స్లిమ్‌గా ఉంటాననమాట. అందరూ నన్ను అలాగే అంటారు. కాబట్టి ఏజ్‌కి తగ్గట్టు మనం ఎలా ఉండాలి? ఏ ఏజ్‌లో మనం సలహా ఇవ్వాలి? ఏ ఏజ్‌లో మనం మంచి ఆహారం తీసుకోవాలి? ఏ ఏజ్‌లో మనం ఎగిరి గంతెయ్యాలి? ఏ ఏజ్‌లో మనం ప్రయాణాలు చేయాలి? ఏ ఏజ్‌లో మనం సలహా ఇచ్చే పరిస్థితిలో ఉండాలి? ఏ ఏజ్‌లో రిలాక్స్ అవ్వాలి? ఏ ఏజ్‌లో మనం ప్రేమించాలి? ఎక్కువ 60-70 సంవత్సరాల వయసులో మనం ప్రేమించగలిగితే జీవితం అంతా ధన్యమేనండి. ఎందుకంటే ఆ వయసులో ప్రేమించలేం. ఎందుకంటే కోపమొస్తా ఉంటది మనకి. ఒక ఇన్నర్ ఫీలింగ్ ఒకటుంటది. ఏంటంటే నేను ముసలిదాన్ని అయిపోయాను, లేకపోతే నేను ముసలాడిని అయిపోయాను కాబట్టి వీళ్ళు నన్ను చూడట్లేదు. నా ఆస్తి తీసుకున్నారు కానీ వీళ్ళు నన్ను చూడట్లేదు. అలా చూడకండి. ఆఫ్‌కోర్స్ అలా అలా చూడటానికి వాళ్ళు చేసే పనులు కూడా వాళ్ళకుండొచ్చు. కానీ మీరెప్పుడు ప్రేమను పంచండి. ప్రేమే మిమ్మల్ని చూసుకుంటూ ఉంటది. అందరిని ప్రేమిస్తూ సెలవండి. చక్కగా నా వీడియోస్ అన్నీ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. కామెంట్ చేయండి. లైక్ చేయండి ఫస్ట్. వీడియోని పూర్తిగా చూడండి. ఈ వీడియోలో ఎవరి మనస్తత్వాలన్నా బాధపెట్టుంటే, ఎవరి మనోభావాలనైనా నేను బాధపెట్టుంటే నన్ను క్షమించమని అడుగుతా ఉన్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ ఆల్ మై సబ్స్క్రైబర్స్. థ్యాంక్ యూ.